నేను టేస్ట్ చేస్తూ ఉంటే ఈ మధ్యలో మా భోజన ప్రియుడు బాబీ తెలుసు కదా మీకు, మా కాసిన్ బైక్స్ చేస్తాడు బాబీ కూడా వచ్చేసాడు. అన్నా నేను లేకుండా ఎట్లా, నేను కూడా తింటా, నేను కూడా ఎంజాయ్ చేయాలి. ఏంటి వంశన్య, ఏంటి చేపలు తినేస్తున్నావా గట్టిగా? అది చూసారా, బాబీ ఉంటే అట్లా ఉంటది. సో నువ్వు వెళ్తుంటే నేను కూడా వస్తా అని చెప్పాడు, అప్పుడు ఇంకా రాలేదు, ఇప్పుడు జాయిన్ అయిపోయాడు. అది రొయ్యేనా? బాగుందా? అదిరిపోయింది అసలు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అనే మొత్తం ఎన్ని స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ? నాకు తెలిసి చాలా ఉన్నాయి, కనీసం ఒక 20 స్టాల్స్ దాకా ఉన్నాయి, 20 స్టాల్స్ దాకా ఉన్నాయి. 20 స్టాల్స్ ఉన్నాయా? సో ప్రస్తుతానికి నేను ఫస్ట్ స్టాల్ మాత్రమే కంప్లీట్ చేశాను. ఓకే, ఇక మిగతా అన్ని కూడా నీకోసమే వెయిటింగ్. అవునా? సో నేను దీనికి కంప్లీట్ జస్టిఫై చేయకపోయినా నువ్వు చేస్తావని నమ్మకం నాకుంది. ఉమ్మేస్తానా? కమ్ ఆన్, చలో నెక్స్ట్ స్టాల్ కి పోదాం. చలో. ఓకే, ఇక్కడ మనం అయితే ఇప్పుడు రెండో స్టాల్ కి వచ్చినట్టుగా ఉన్నాం. ఏంటమ్మా, ఎక్కడి నుండి వచ్చారంతా మీరు? సీతాఫల్ మండి. ఏంటి ఈ రోజు మీ ఈ ఎగ్జిబిషన్ లో ఏం పెట్టారు మీరు? డ్రై ఫిష్ కుక్కుడు, ఇవి డైరెక్ట్ తినొచ్చు. ఇందులో పీతల సూపు. ఓకే, పీతల సూపు, పీతలతో సూపా? ఓకే, పీతలు కనబడతాయి అప్పుడు దాంట్లో, ఒకసారి పైకి లేపరా. పైకి కొంచెం పైకి లేపండి అమ్మా. ఎప్పుడైనా చికెన్ సూప్ మటన్ సూప్ చూస్తున్నాం ఎప్పుడు, కానీ మేము వెరైటీగా పీతల సూపు, కొరమీన్ సూపు, రొయ్యల సూపు. ఏదో ఒక్కసారి కొరమేన్ తరకాయ లేపండి. మొత్తం ఈ స్టాల్ అంతా కూడా సూప్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ పీతల సూపు, కొరమీన్ సూపు, రొయ్యల సూప్ అంట. నేనైతే ఎప్పుడు చికెన్ సూప్ మటన్ సూప్ తాగాం మనం. ఏమంటావు? పీతల సూప్ అయితే అదే ఆల్మోస్ట్ వింటాం ఫస్ట్ నేను. కమాన్, అది కొరమేన్ సూప్. ఓకే, ఇంకేం పెట్టారమ్మా మీ దగ్గర? ఇంకా ఉన్నాయి. రొయ్యల సూపా? రొయ్యలు. ఓకే ఓకే, కొరమీన్ కర్రీ కూడా పెట్టారా? మరి ఏంటి ఇవన్నీ అన్నంతో కలుపుకుని తిన్నాక మన రైస్ కూడా ఉందా? జొన్న రొట్టెలు, దేంట్లోకి ఈ సూపు, కొరమీన్ సూపు. ఈ సూప్ మాత్రము తాగడానికి, అన్నంలోకి పనికిరావు. ఈ కర్రీ అన్నంలోకి తినొచ్చు. బేసికలీ చేపల పులుసు, జొన్న రొట్టె అనేది చాలా ఫేమస్. నేను ఎప్పుడు ఓన్లీ రైస్ తోటే చూసాను చేపల పులుసు. చేపల పులుసు ఎప్పుడే కానీ జొన్న రొట్టెకి, గోధుమ రొట్టెకి చాలా బాగుంటది. ఎక్కువ శాతం అయితే రైస్ కన్నా ఇది బాగుంటది. చేపలకి బాగుంటది, జొన్న రొట్టె బాగుంటుంది. ఓకే ఓకే, ఆంధ్రాలో అంతా కూడా అందరూ చేపల పులుసు అన్నంతో మాత్రమే తింటారు, జొన్న రొట్టెలతో ఇదే చూడడం. ఇది బొమ్మిడి చేపల చిన్న ముక్క తినండి. ఒకటి డ్రై ఫిష్ పచ్చడి, అందులోనే కారం ఉంటది. ఓకే, నువ్వు టేస్టేనా? నువ్వు వేసే ఈ పచ్చడి ఇది 6 months వరకు కూడా ఉంటుంది. ఒక్కసారి ఇది 6 months వరకు నిల్వ ఉంటుంది. బొమ్మిడాయలు అంటే అదే బొమ్మిడాయలు అంటే పాముల్లాగా ఉంటాయి, గమనించావు నువ్వు? అవి అవే ఎండివి. 6 months వరకు నిల్వ ఉంటుంది. ఓకే, బొమ్మిడాయలది కర్రీ అండి. ఓకే, ఇది బొమ్మిడాయల కర్రీ. ఇది వచ్చేసి పికిల్, అది కర్రీ. ఓకే, ఇది తినండి, ఇది టేస్ట్ చూడండి. మీరు ఏంటి కుమ్మేస్తామా? ఇది పౌడర్, ఇది వచ్చేసి పౌడర్. ఇది కూడా చూడండి కర్రీ, రొయ్యల పౌడర్. ఇది అంటే మనకి ఇడ్లీ కారం అట్లా ఎలా ఉంటుందో ఇది రొయ్యలతో చేసినది అన్నమాట. వేడి వేడి అన్నంలోకి. ఇదేంటిది? ఇది అవి ఫ్రై అంటే ఇప్పుడు వడియాలు ఉంటాయి చూడండి, అట్లా ఉంటది వడియాలు. ఇప్పుడు మన సాంబార్లోకి ఎండుమిరపకాయలు ఉంటాయా, ఊరమిరపకాయలు? మన కుర్కురే తింటున్నట్టుగా ఉందండి. ఇది చాలా క్రిస్పీగా ఉంది, సౌండ్ కూడా వింటున్నారా? రొయ్యల ఫ్రైయా? ఎండు రొయ్యల ఫ్రైయా? రొయ్యల చిప్స్. రొయ్యల చిప్సా? ఆయన కూడా తన చేతిలో తీసుకుంటా నేను, చాలు. ఓకే, ఆడియన్స్ చూస్తున్నారు కదా, ఇవి రొయ్యలతో చేసిన చిప్స్. చిప్స్ అంట. వంశన్య ఎలా ఉంది మరి? నేను వేస్తున్నా. ఓకే, ఆలు చిప్స్ లేక రొయ్యల చిప్స్. ఇవి కూడా కరకరలు ఆడుతున్నాయి. మంచిగా మంచింగ్ అయితే చాలా బాగుంటుంది అనుకుంటానా? మంచింగ్ నీకు, నాకైతే సాంబార్లో చక్కగా ముద్ద పెట్టుకుని ఈ ముక్కలు వేసుకొని పెట్టుకుంటే ఎక్కువ సాంబార్లోనే తింటాం.
నా లైఫ్ లో ఫస్ట్ టైం రెండు చూస్తున్నాను నేను కూడా. ఓకే సో వెరైటీగా ఉండాలని ఇట్లా ట్రై చేసాం. ఓకే అది సూపు అందరూ చికెన్ మటన్ ఎక్కువగా తింటున్నారు కదా, దాని అట్లా కాకుండా ఇది హెల్దీ ఫుడ్ గా ఈ సూప్ తాగితే డైరెక్ట్ తాగితే అన్నంలో కన్నా కూడా పిల్లలు చాలా హెల్దీగా అట్లా బాగుంటది. విటమిన్ ఏ. ఎలా చేస్తారమ్మా ఈ సూప్ ని? ఎలా తయారు చేస్తారు మీరు? ఎలా తయారు చేస్తారంటే రెసిపీ చెప్పేది ఏముండదు. సీక్రెటా? రెసిపీ ఏముండదు చెప్పేది. చెప్పాలంటే సీతాఫల్ మండి సంఘం సీక్రెట్ అది. అంతే. ఫిష్ పచ్చడి, ఇది రవ్వు అనే ఫిష్ పచ్చడి మేము తయారు చేసామండి. సూపా? సూప్ అంటే ఒకసారి కమన్. నాకు పీతల సూప్ కావాలి, నాకు కొంచెం ఇవ్వండి. నాకు రొయ్యల సూప్ కావాలి. నాకు రొయ్యలు అంటే చాలా ప్రాణం. నాకు పీతల ప్రాణం. ఎవరికైనా రొయ్యలు అంటే ప్రాణం అండి, ఎవరైనా తింటాము. చాలు. చిన్న పిల్లలు కూడా తింటారండి రొయ్యలు, చాలా ఇష్టంగా తింటారు. అందులో బోన్ ఉండదు కదా, బోన్లెస్ కదా, చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకు కూడా చాలా హెల్దీగా అది బాగుంటది తినడానికి కూడా. కానీ రొయ్యలు వండుకునే ముందుగా మాత్రం కొంచెం దాని క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అనుకుంటా కదా. ఎక్కడైనా కష్టపడితేనే కదా ఏదైనా ఫలితం, ఏదైనా కష్టపడితేనే రుచిగా నేను చెప్పనా బాబీ, రొయ్యల్లో బేసికల్లీ దాని పేగు ఉంటుంది, లైన్ లాగా ఉంటుంది. ఓకే, అది తీయాలి. అది తీస్తే తప్ప మనకి, అది తీయకపోతే పంటి కింద మట్టి పండి అనిపిస్తుంది. ఓకే. స్టాల్స్ ఎప్పుడు కానీ ఎవ్రీ ఇయర్ ఇట్లా స్టాల్స్ మేము పెట్టుకుంటాము. మా డిపార్ట్మెంట్ పరంగా మేము ఇవన్నీ కూడా ప్రాసెస్ చేసి పెడతామండి. ఆల్రెడీ ఫిష్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, హోల్ ఫిష్ హలీము, ఆ తర్వాత ఫిష్ హలీమా చేస్తాం. ఇప్పుడు చేయలేదు మేము. ఫిష్ హలీము, ఫిష్ సమోసా, ఫిష్ లాలీపాప్ ఇవన్నీ కూడా మేము తయారు చేస్తామండి. 300 మంది ఉన్నారండి. వెరైటీగా ఉండాలని ఈ ఫిష్ నుంచి సూపులు తయారు చేశాను. సో ఫస్ట్ ఒకసారి టేస్ట్ చేద్దాం అయితే. సో నా దగ్గర ఉంది పీతలు. ఇదిగో నా దగ్గర పీత. ఓకే, చూడండి ఇక్కడ చిన్న చిన్న రొయ్యలు చాలా బాగున్నాయి. నీ దగ్గర ఏముంది భయ్యా? పీత. ఓకే, చిన్న పీత. ఈ రొయ్యలు చూసారా ఇలా తీసి భలే ఉందా? ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా పీత. సో ఇది హాఫ్ పార్ట్, పీతకి హాఫ్ పార్ట్ కట్ చేశారు, కాళ్ళు తీస్తారు. నైస్ గైస్. ఇప్పుడు పీత కంప్లీట్ ఫ్లేవర్ కావాలంటే ఏం చేయాలి మనం? డెఫినెట్ గా నచ్చుతుంది గైస్. రంసన్యా, ఈ పీతల సూపును ఈ రొయ్యల సూపు మాత్రం, అంటే పీత నేను ఇంకా తినలేదు కానీ ఈ రొయ్యల సూప్ మాత్రం ఉందన్నయ్య వేరే ఉందా? అమ్మ ఇప్పుడు బాగుంది, చాలా బాగుంది, అదిరిపోయింది. అంతేనా? వాసన అలాంటిది ఏం లేదు కదా? లేదు, అస్సలు వాసన, నీచు వాసన అంటూ ఏమీ లేదండి. మీరు ఇమ్మీడియట్ గా ఇక్కడ అయిపోయి మేము ఎవరైనా టేస్ట్ చూడలేదు, మీరు టేస్ట్ చూడకుండానే ఇలాగా చేస్తే, మీరు టేస్ట్ గానీ చూసి చేస్తే మరి ఇంకే లెవెల్లో ఉంటుందో ఏంటో. థ్యాంక్ యూ. ఇప్పుడు మరి ఇక్కడ కాకుండా మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే ఎట్లా చెప్పండి? ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 9701116710 సో మీరు ఈ నెంబర్కి కాల్ చేస్తే ఈ సూప్స్ కానీ ఇలాంటివన్నీ కూడా, ఈ పచ్చళ్ళు ఇవన్నీ కూడా మీకు ఆర్డర్ చేయొచ్చు. చిప్స్ ఏమంటారు? బొమ్మిడాయల చిప్స్, రొయ్యల చిప్స్, అదే పొడి, రొయ్యల పొడులు. డెఫినెట్లీ ఫిష్ పచ్చళ్ళు కూడా ఉంటాయంట. ఫిష్ పచ్చడిలో ఏం పచ్చడి వాడారు? అవి ఏం ఫిష్? రవ్వ. మేము మహిళలతోటి 300 మెంబర్స్ తోటి తరుణి అని ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేసి ఒక స్కీమ్ ఏర్పాటు చేసుకున్నామండి. మేము 300 మహిళా మెంబర్స్ తోటి మేము ఇది ఒక సంస్థ ఏర్పాటు చేసుకున్నాము. దాంట్లో మేము వెరైటీగా ఇప్పుడు ఎవరు కూడా ఇట్లాంటి పచ్చళ్ళు ఇవన్నీ కూడా చేయటం లేదు. ఈ మహిళలతోటి ఫిష్ పచ్చడి, ప్రాన్స్ పచ్చడి, అలాగే ఇట్లాగా ప్రాన్స్ డ్రై లాగా చేసేసుకొని అది దోశలకి, ఇడ్లీలకి వాడుకుంటాము. ఈ రకంగా మేము చేసుకుంటున్నామండి ఈ సంస్థ ఏర్పాటు చేసుకుని. 300 మంది మహిళలు అందరూ కలిపి ఇలాగా మత్స్యకారులు మూకుమ్మడిగా అందరూ కలిపి ఇలాగ వర్క్ చేసుకోవడం అనేది చాలా మంచి విషయం అండి, చాలా గొప్ప విషయం. వీళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ని కన్జ్యూమ్ చేసి వీళ్ళని ఇంకా సపోర్ట్ చేయాలి. ఇమ్మీడియట్ గా మీరు ఎక్కడున్నా సరే ఇప్పుడు ఇక్కడ ఈ ట్యాంక్ బండ్ రోడ్ లోని పెట్టిన స్టాల్స్ దగ్గరికి అయితే వచ్చేసి, అడ్రస్ అంబేద్కర్ స్టాట్యూ పక్కనే పార్కింగ్ లాట్ ఉంటుంది, దాంట్లో పెట్టారు స్టాల్స్.
వచ్చి ఇక్కడ ఉన్నవన్నీ టేస్ట్ చేయండి అండ్ ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకుంటారంట వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళకి బిజినెస్ అవ్వండి, వీళ్ళని సపోర్ట్ చేయండి.